అంతర్ముఖం ఎపిసోడ్ 13 శీర్షిక ప్రశ్నలతో జీవించడం సమాధానాల కంటే గొప్పది. ఉపశీర్షిక ప్రతి ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. కొన్ని ప్రశ్నలు మనల్ని మేల్కొల్పుతాయి. మనిషి చిన్నప్పట్నుంచే నేర్చుకున్నాడు ప్రశ్న సమాధానం. కాని జీవితం అంత సులభమైన గణితం కాడు. కొన్ని ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం ఉండదు. అయితే ఆ ప్రశ్నలు అవసరమా? అవును. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు మనసును కాదు, మన ఆత్మను మేల్కొల్పుతాయి. సమాధానం కోసం పరుగులు. స్నేహిత్ ఎప్పుడూ ఇలా ఆలోచిస్తాడు. నా జీవితం ఎటు వెళుతోంది? నేను సరైన దారిలో ఉన్నానా? నిజంగా నాకు కావలసిందేమిటి? అతను ప్రతి ప్రశ్నకు ఒక ఫైనల్ క్లియర్ సమాధానం కావాలనుకుంటాడు. అతనికనిపిస్తుంది సమాధానం దొరికితేనే శాంతి వస్తుంది. అనిశ్చితి, భయం. మనిషి అనిశ్చితిని భయపడతాడు. అందుకే సమాధానాలను వెతుకుతాడు. కాని కొన్ని విషయాలు సమాధానంగా రావు. అవి అనుభవంగా వస్తాయి. ఒక గురువు మాట. ఒకరోజు స్నేహిత్ తన గురువునడిగాడు, నా జీవితం యొక్క అర్థమేమిటి? గురువు చిరునవ్వు నవ్వాడు. ఆ ప్రశ్నను వెంటనే ముగించకు, దానితో జీవించు. స్నేహిత్ ఆశ్చర్యపోయాడు. సమాధానం చెప్పకుండా ఎలా? ప్రశ్నతో ఉండటం. గురు చెప్పాడు, ప్రశ్నను వెంటనే తీర్చేయాలని చూస్తే నువ్వు లోతుకు వెళ్ళలేవు. ప్రశ్నతో కొంతకాలం ఉండు, అది నిన్ను మారుస్తుంది. మార్పు. స్నేహితిప్పుడు ప్రశ్నలను తొలగించడు. అతనిలా జీవించడం మొదలుపెట్టాడు. ఇది ఎందుకు జరుగుతోంది అని అడగడం బదులు ఇది నన్ను ఏమి నేర్పిస్తోంది అని అడుగుతున్నాడు. సమాధానం కంటే అవగాహన. కొన్ని నెలల తరువాత అతను గ్రహించాడు, సమాధానం ఒక పదం మాత్రమే, అవగాహన ఒక పరిణామం. ప్రశ్నలతో జీవించినప్పుడు మనస్సు విస్తరిస్తుంది. మౌనమిచ్చే జవాబు. కొన్ని ప్రశ్నలకు మౌనం మాత్రమే జవాబు. నేను ఎవరు? ఆనందం ఎక్కడా? జీవితం ఎందుకు? ఇవి పుస్తకాల్లో పూర్తిగా దొరకవు. ఇవి లోపల అనుభవించాలి. ముగింపు బోధ. ప్రతి ప్రశ్నకు వెంటనే సమాధానం అవసరం లేదు. కొన్ని ప్రశ్నలు మనల్ని లోతుగా ఆలోచింపచేస్తాయి, మనల్ని వినయంగా చేస్తాయి, మనల్ని మేల్కొలుపుతాయి. ప్రశ్నలతో జీవించడం నేర్చుకుంటే జీవితం ఒక అన్వేషణగా మారుతుంది. ముగింపు మాట. సమాధానం వెతికే మనసు త్వరగా తృప్తి చెందుతుంది. ప్రశ్నతో ఉండే మనసు లోతుగా మారుతుంది. ప్రశ్నలు నీ శత్రువులు కావు, అవి నీ గురువులు. ముగింపు సందేశం. జీవితం ఒక సమాధానం కాదు, ఒక అన్వేషణ. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.